పెను ప్రమాదం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ముంచి ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషి కంటే స్మార్టర్ గా తయారవబోతోంది. ఇది చాలా దూరంలో లేదు, సుదూరంలో ఎక్కడో లేదు, మన పక్కనే ముంచుంది. చాలా ఫాస్ట్ గా మనం అనుకున్న దానికంటే చాలా క్విక్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవాళిని మింగేయబోతోంది, మానవ మేధస్సుని మింగేయబోతోంది. అసలు ఇంత పెద్ద ముప్పును మనం తట్టుకోగలమా? ఇది మానవత్వానికి, మానవాళికి, హ్యూమానిటీకి పెద్ద థ్రెట్ అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అసలు ఏం జరుగుతోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో? రీసెంట్ గా 1000 మంది ప్రపంచంలో టెక్ లీడర్స్, రీసెర్చర్స్ వీళ్ళందరూ కూడా, ఇంక్లూడింగ్ ఇలాన్ మస్క్, ఒక ఓపెన్ లెటర్ రాశారు. ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఏ సంస్థలు అయితే రీసెర్చ్ చేస్తున్నాయో, ఏ సంస్థలు అయితే వాటిని డెవలప్మెంట్ కి బయటకు వదలబోతున్నాయో, ఈ సంస్థలని ఇమీడియట్ గా ఒక 6 నెలలు పాజ్ ఇవ్వాలి, 6 నెలలు తన వర్క్ అంతా ఆపేసేయాలి. ముందుగా స్టాండర్డ్ ప్రోటోకాల్స్ తయారు చేయాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా వాడాలి, దానిలోని ముప్పుకు సంబంధించి పూర్తి స్థాయి చర్చ జరిగిన తర్వాతే, పూర్తి స్థాయి ప్రోటోకాల్స్, రెగ్యులేషన్స్ వచ్చిన తర్వాతే ఇక మీదట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బయటకు వదలాలని కూడా వీళ్ళందరూ చెప్పడం జరిగింది.